మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 4,60,00,000 రూపాయల రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో జమ చేసిందని సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి తెలిపారు. సోమవారం సొసైటీ కార్యాలయం వద్ద అర్ధవార్షిక మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. 6 నెలల కాలం సొసైటీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను రైతులకు వివరించారు. ఈ సంవత్సరం వారు 6 కోట్ల రూపాయల రైతులకు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం 94 లక్షల లాభం గడిచినట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అనంతరెడ్డితో పాటు డైరెక్టర్లు కృష్ణగౌడ్, ఉదండాపురం నరసింహులు, కాసాల పోతిరెడ్డి, నరసింహారెడ్డి, రాపర్తి అమృత, అశోక్ రెడ్డి, సహకార సంఘ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సిఇఓ సిద్ధయ్య పాల్గొన్నారు. పంట మీద ఉన్నమంటే ఇంత పంట మక్క రేటు వేరే ఉంటుంది, వరి రేటు వేరే ఉంటుంది, చెరుకు రేటు వేరే ఉంటుంది. 48,000 మన ఎక్కడ మనకి చెప్పినా మళ్ళీ జిల్లాలో అడిగినా కలెక్టర్ దగ్గర అడిగినా 48,000 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పంపాలి. అబద్ధం చెప్తే కాదు, 48,000 రూపాయలు ఇవ్వాలి. అయితే మరి 4 ఎకరాలు 4,45,000 అసలు వాళ్ళు పెట్టిన 2 ఎకరాలు ఏం కాదు. 2 ఎకరాలకి 4 ఎకరాలకి షుగర్ కేన్ 70 షుగర్ కేన్ బంద్ అయిపోయింది. షుగర్ కేన్ 70,000 లేదు. ఇప్పుడు పంటలే లేవు, ఓన్లీ 1 క్రాప్ ఉంది. మన మక్క ఏదన్నా 5% ఉందో లేదు, అంత గాడి. ఇదో 4 ఎకరాలు పట్టా చూపిస్తున్నాం అసలు మనం, కానీ 4 ఎకరాలు 4 ఎకరాలు వాడు మన కర్మేమంటే ఈ మండల్లో ఎంతమంది ఉంటే 2 లక్షల వాళ్ళకి కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము పై అధికారులను కూడా రాస్తా ఉన్నాం. ఒకవేళ ఈ 2 లక్షలు వస్తే ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకుంటాము. అక్కడ కనీసం ఈ జనరల్ వాడి కాకుండా ప్రత్యేకమైన జనరల్ వాడి ఉంటుంది, దాని స్పెషల్ జనరల్ వాడి అంటారు. ఇవేమో మనం ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది చట్టం ప్రకారం పెట్టేది. చట్ట ప్రకారం పెట్టే కూడా బహుశా ఇంకా 2 కోట్లు వస్తాయనుకుంటాం. రావాలని కోరుదాం, రావాలని కోరాలంటే వాళ్ళు రాలేదని ఇంకా మనం అడుగులేదు. కానీ బహుశా ఈ నెలాఖరు వరకే వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దసరా వరకు ఇవ్వాలి. దసరాకు అందరు రైతులు సంతోషంగా కోరుతా ఉన్నాం. ఇక మన కాంపిటెంట్ దాసకం కూడా చెప్తాం మీకు. ఎప్పటికంటే ఈసారి కాంపిటెంట్ వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా అంటే 31 మార్చి 2005 వరకు మేము ఉండకున్నా ఈ సంవత్సరం కూడా ఒక 50 లక్షలు తక్కువ కాదు నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. మరి అదేవిధంగా కూడా మనం ఇంకా కూడా చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసుకుందాం. ఇక రాబోయే కాలంలో వచ్చే వాళ్ళకు మరి ఎటువంటి పాలకవర్గం వస్తుందో చెప్పలేము. మరి ఎన్నికైన తర్వాత తెలుస్తుంది. ఎన్నికలైతే ఏం చేస్తారో సమయం చేస్తారో అందులో కానీ 2,56,00,000 లాభాలు ఈ సంవత్సరం. గత సంవత్సరం 94 లక్షలు వచ్చింది, 94 లక్షల ప్రాఫిట్ వచ్చింది. తర్వాత సంఘం కూడా సి క్లాస్ నుంచి ఇప్పుడు ఏ క్లాస్ పోయింది. మన సంఘము మెదక్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 1-2 స్థానంలో, బహుశా ఒక్కొక్కసారి 1 స్థానంలో ఇంచుమించు 2,50,00,000 ప్రాఫిట్ ఉంది. డబ్బులు కూడా వేరే వాళ్ళ అన్ని సంఘాల కంటే ఈవెందో మన దగ్గర ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి కమర్షియల్